హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ కట్టె పొంగలి. అదేనండి, హాట్ పొంగల్. గుళ్ళల్లో పెట్టే ప్రసాదం అంటే ఇష్టం లేనిది ఎవరికో చెప్పండి. మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గుళ్ళో చేసే ప్రసాదం లాగా తయారు చేసుకుందాం. ముందుగా నేను పెసరపప్పు 1 కప్ తీసుకున్నానండి. ఈ పెసరపప్పుని దోరగా వేపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 1 కప్పు పెసరపప్పు 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. నీటితో శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనికి 6 గ్లాసెస్ వాటర్ పడతాయండి. 1:3 రేషియో అనమాట. 1 కప్ రైస్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా, టోటల్ 2 కప్స్ కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, నాకు 1 టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది. అలానే మిరియాలు ఒక 10 వరకు వేసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానిద్దామండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే విజిల్స్ రావాలి. ఇది విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత చూడండి, మనకి రైస్ బాగా కుక్ అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, అలానే 1 స్పూను పచ్చెనగపప్పు తాలింపు కోసం. దీనిలోనే 3 ఎండుమిరపకాయలు. ఇందులో మెయిన్గా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ మిరియాలండి. మిరియాలు ఒక 20-25 వరకు వేసుకోవచ్చు, మీ ఘాటుకు సరిపడా వేసుకోండి. ఇందులోనే కరివేపాకు, అలానే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. దీనిలోనే జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులోనే ఇంగువ కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ కట్టె పొంగలికి తాలింపేనండి మెయిన్గా టేస్ట్నిచ్చేది. ఈ తాలింపుని మనం చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తాలింపుని మొత్తం మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, దానిలో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. అంతే, మన కట్టె పొంగల్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి కట్టె పొంగలి ఈ విధంగా తయారు చేసి చూడండి, ఎంతో బాగా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంజాయ్ ద రెసిపీ.